సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు అభిషేక్ శర్మ ఫుల్ ట్రీట్ ఇచ్చాడనే చెప్పాలి తన ఆటతో. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు సన్ రైజర్స్ పంజాబ్ మ్యాచ్ ఒక ఐ ఫీస్ట్ని అయితే అందించింది. అభిషేక్ శర్మ సిక్సర్ల మోతతో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ఆరెంజ్ ఆర్మీ ఫ్లాగ్స్లో ఉప్పల్ మోత మోగిపోయింది. అసలు సాధ్యం కాదనుకున్న టార్గెట్ను ఈజీగా చేసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు సన్ రైజర్స్ టీం భారీ గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులతో స్టేడియాన్ని దద్దరిల్లించాడు. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పంజాబ్ అందించిన 246 పరుగుల భారీ టార్గెట్ చేజింగ్లో సన్ రైజర్స్ బ్యాటర్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. ఇక ఓపెనర్లుగా వచ్చి లైఫ్ని సద్వినియోగం చేసుకున్నారు. ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఇక అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ మొదటి వికెట్కే 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ వికెట్ హైయెస్ట్ స్కోర్ అనే చెప్పాలి. యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ చేసి పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. సెంచరీ తర్వాత అభిషేక్ వేరే లెవెల్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న అభిషేక్ ఈ మ్యాచ్తో కమ్బ్యాక్ ఇచ్చాడు. సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ తన జేబులో నుంచి ఒక లెటర్ బయటకు తీశాడు. ఇందులో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసి ఉంది. ఈ సెంచరీతో అభిషేక్ ఆరెంజ్ ఆర్మీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు అభినందనలు చెప్పారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా అభినందించాడు. అభిషేక్ చేతుల్లో ఉన్న పేపర్ని చూశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా దగ్గరికి వచ్చి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళాడు. ఈ మ్యాచ్లో 55 బంతులు ఆడిన అభిషేక్ 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ అనే చెప్పాలి. సూపర్ నాక్తో అదరగొట్టేశాడు అభిషేక్ శర్మ. మరి ఐపీఎల్ ఎంట్రీ అయింది ఏ విధంగా జరిగింది ఆయన రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 4, 2000 సంవత్సరంలోని పంజాబ్లోని అమృత్సర్లో జన్మించాడు అభిషేక్ శర్మ. తండ్రి పేరు రాజ్ కుమార్ శర్మ, తల్లి మంజు శర్మ. ఇక ఆయనకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, సానియా, కోమల్. అభిషేక్ శర్మ తండ్రి మాజీ క్రికెటర్. ఆయన కొడుకుని క్రికెటర్గా ప్రోత్సహించారు చిన్నతనం నుంచి. అభిషేక్ శర్మ తండ్రి మాజీ పంజాబ్ జూనియర్ సెలెక్టర్గా కూడా చేశారు. తర్వాత ఆయన స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాన్ని పొందారు. ఇలా తండ్రిని చూసి చిన్నతనం నుంచి క్రికెట్పై ఇష్టం పెంచుకున్నాడు అభిషేక్. తన కోచ్ ఎవరూ లేరని తన తండ్రి తన కోచ్ అని చెబుతాడు. తండ్రి మాజీ క్రికెటర్ కాబట్టి మంచి స్కిల్స్ నేర్పించారు. అభిషేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ మైదానంలో ఉన్న చదువులో కూడా ముందు ఉండేవాడు. తన 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్లో 85% మార్క్స్ సాధించాడు. 2016-17 విజయ్ హజారే ట్రోఫీలో 25 ఫిబ్రవరి 2017న పంజాబ్ తరపున తన లిస్ట్ తొలి అరంగేట్రం చేశాడు. తొలి డెబ్యూ మ్యాచ్లో 100 పరుగులు కొట్టాడు. ఈ సెంచరీతో అక్కడ రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12 మ్యాచ్లు ఆడి 516 రన్స్ కొట్టాడు. అలాగే 14 వికెట్లు తీశాడు అభిషేక్. 2017-18 రంజీ ట్రోఫీలో అక్టోబర్ 2017న పంజాబ్ తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇలా బీసీసీఐ నుంచి 2 అవార్డులు పొందాడు. 2016 డిసెంబర్లో శ్రీలంకలో యూత్ ఏషియన్ కప్కి కెప్టెన్గా చేశాడు. 2018లో న్యూజిలాండ్లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. ఇలా వరుస టోర్నమెంట్లు ఆడిన అభిషేక్ 2018లో తొలిసారి ఐపీఎల్ ఆక్షన్లోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 55 లక్షలకి అతన్ని కొనుగోలు చేసింది. ఢిల్లీ తరపున తొలి మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. వావ్, అద్భుతమైన ఆటగాడు అని ప్రశంసలు పొందాడు. డెబ్యూ మ్యాచ్లో 19 బాల్స్కి 46 పరుగులు చేసి స్ట్రైక్ రేట్ 200గా నమోదు చేశాడు. మళ్ళీ 2019లో ఆక్షన్లోకి వచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అతన్ని కొనుగోలు చేసింది. యువరాజ్ అతని ఆట చూసి ముగ్ధుడయ్యాడు. తనను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందనేవాడు అతని ఆటతో. 2024 ఐపీఎల్లో కూడా దుమ్ము దులిపేశాడు అభిషేక్ శర్మ. హైదరాబాద్ తన సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో ఆ సీజన్లో 4 మ్యాచ్ ఆడింది. ఇక్కడ తుఫాను ఇన్నింగ్స్ కనబడింది. ఈ మ్యాచ్ని ఎవరూ మర్చిపోలేరు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించాడు అభిషేక్. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 12 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 37 పరుగులు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 308గా నిలిచింది. ఈ వేగవంతమైన ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ కూడా అందుకున్నాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో కనీసం 50 బంతులు ఆడిన బ్యాట్స్మెన్లో అభిషేక్ శర్మ స్ట్రైక్ అత్యుత్తమంగా నిలిచింది. 217 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు ఈ సీజన్లో. 4 మ్యాచ్ల్లో 161 పరుగులు చేశాడు. ఈ బెస్ట్ స్ట్రైక్ రేట్ జాబితాలో కోల్కతాకు చెందిన సునీల్ నారాయణ్ 2వ స్థానంలో, హైదరాబాద్కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ 3వ స్థానంలో నిలిచారు. ఇక ఇప్పటి వరకు అభిషేక్ శర్మ టీ20 కెరీర్ చూస్తే తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 92 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 90 ఇన్నింగ్స్లో 30 సగటుతో 148 స్ట్రైక్ రేట్తో 2348 పరుగులు చేశాడు. 3 సెంచరీలు 14 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. బౌలింగ్లో 30 వికెట్లు తీశాడు.
సీజన్లో చెన్నై విసిరిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సునాయాసంగా ఛేదించింది. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ కారణమని చెప్పాలి. 12 బంతుల్లో 37 పరుగులతో చెలరేగాడు. పరుగుల సునామీతో సన్ రైజర్స్ విజయం లాంఛనంగా మారింది. ఇలా పరుగుల వార్తోనే కాదు, తన ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడా హైదరాబాద్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు అభిషేక్ శర్మ. ఏ తల్లిదండ్రులకైనా కొడుకు ఎదుగుదలకు మించిన ఆనందం ఇంకేముంటుంది. ఇదే ఆనందం అభిషేక్ శర్మ తల్లి కళ్ళలో కనిపించింది. అప్పుడు కొడుకు ఆటను చూసి మైమర్చిపోయిన తల్లి మ్యాచ్ తర్వాత మైదానంలోకి వచ్చారు. అద్భుతమైన ఆట తీరుతో హైదరాబాద్ను గెలిపించిన అభిషేక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఇక ఈ అవార్డులు అందుకున్న వెంటనే వాటిని తన తల్లి చేతికి అందించి మైదానంలోకి తీసుకువచ్చాడు అభిషేక్. 2 చేతుల్లో అవార్డులు పట్టుకుని పక్కనే ఉన్న కొడుకును హత్తుకొని ఆ తల్లి ఆనందంతో మురిసిపోయారు. ఇలా ఆటగాడిగానే కాదు, తల్లికి అవధుల్లేని సంతోషాన్ని ఇచ్చిన కొడుగ్గా కూడా అభిషేక్ శర్మ మరో మెట్టు ఎక్కేశాడు 2024 ఐపీఎల్ సీజన్లో. ఇక ఈ సీజన్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడనే చెప్పాలి. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 55 బంతులు ఆడిన అభిషేక్ 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141 పరుగులు చేసి మ్యాచ్ విజయానికి కారణమయ్యాడు. ఇక సెంచరీ చేసిన తర్వాత అభిషేక్ తన జేబులో నుంచి ఒక పేపర్ను తీశాడు. ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ తెలియజేశాడు. ఇక తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ఇటు ఆరెంజ్ ఆర్మీ కూడా ఎంతో ఆనందించింది. సోషల్ మీడియా వేదికగా అతన్ని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన తొలి భారతీయుడిగా రికార్డులోకి ఎక్కాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన 3వ ఇండియన్గా అభిషేక్ శర్మ రికార్డులోకి ఎక్కాడు. ఐపీఎల్లో భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా కూడా ఈ సీజన్లో రికార్డుకి ఎక్కాడు. 10వ ఓవర్లో పంజాబ్ ఆల్రౌండర్ మార్కో జాన్సన్ వేసిన బంతిని 106 మీటర్ల దూరం పంపించి ఒక రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్గా అభిషేక్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ కేఎల్ రాహుల్ పేరిట ఉంది. 2020 ఐపీఎల్లో ఆర్సీబీపై రాహుల్ 132 పరుగులు చేశాడు. ఇప్పుడు దాన్ని దాటేశాడు అభిషేక్. అభిషేక్ శర్మ కంటే ముందు క్రిస్ గేల్, డివిలియర్స్ ఉన్నారు. గేల్ అయితే 175 పరుగులతో టాప్లో ఉన్నాడు. ఇక డివిలియర్స్ 158 పరుగులతో 2వ స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా అభిషేక్ చరిత్ర క్రియేట్ చేశాడు. ఈ రికార్డు అయితే గతంలో రోహిత్ పేరిట ఉండేది. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్ మ్యాన్ 10 సిక్సర్లు బాదాడు. అయితే 13 సిక్స్లు కొట్టి అభిషేక్ రోహిత్ ఆల్ టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఇక పంజాబ్తో విజయం తర్వాత మ్యాచ్ అనంతరం తన సెంచరీ గురించి మాట్లాడాడు అభిషేక్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ అలాగే కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లకు అభిషేక్ శర్మ కృతజ్ఞతలు తెలిపాడు. వారి సహకారంతోనే సెంచరీ సాధించానని చెప్పాడు. ప్యాట్ కమిన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు. బ్యాటర్లు రాణించకపోయినా జట్టు వాతావరణాన్ని గొప్పగా ఉంచారు. ట్రావిస్ హెడ్తో పాటు నాకు ఈరోజు ప్రత్యేకమైంది. ఈరోజు నేను వికెట్కు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాను. ఈ వికెట్పై ఈజీగా ఆడగలిగే కొత్త షాట్స్ని కనుగోవాలనుకున్నాను. సో వికెట్ బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంది. నా తల్లిదండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం మరింత ఆనందంగా ఉంది. వారి కోసం నేను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. మా తల్లిదండ్రుల కోసం సన్ రైజర్స్ టీం మొత్తం ఎదురుచూసిందని ఆనందంగా తెలియజేశారు. ఒక విధంగా వారి రాకతో సన్ రైజర్స్కు లక్ కలిసి వచ్చింది. బ్యాటింగ్ సందర్భంగా ట్రావిస్ హెడ్, నేను ఏం మాట్లాడుకోలేదు. ఇది మా సహజమైన ఆట. తొలి వికెట్ భాగస్వామ్యం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే నేను మా పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలనుకున్నాను. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఏ రోజు కూడా పరాజయాల గురించి జట్టులో మాట్లాడుకోలేదు. నా మెంటార్ యువి అలాగే సూర్యకుమార్ యాదవ్లకు ధన్యవాదాలు. ఎదురు నాతో టచ్లో ఉన్నారు. అతి త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడమని సూర్యకుమార్ యాదవ్ నాకు మెసేజ్ చేశాడని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చారు. సో అభిషేక్ శర్మ ఆటని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. సో అభిషేక్ శర్మ ఆస్తులు చూస్తే సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అంటారు. భారత్ కుమార్ అద్భుతమైన ఆటగాడు అభిషేక్ అని, ముందు ముందు మరిన్ని సరికొత్త రికార్డులు నమోదు చేస్తాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటున్నారు క్రికెట్ అభిమానులు. అభిషేక్ శర్మ రియల్ స్టోరీ ఇది. సో అభిషేక్ శర్మ ఆటపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.